ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో, ప్రభావం ఉన్న ప్రాంతాలు, అక్కడ ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో అవి అనేది ఈరోజు కొత్త కాదు, అవి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నేను కూడా కొన్ని చోట్ల పరిశీలకులుగా పనిచేశాను, అక్కడ ఎలాంటి గొడవలు లేదు, మేము చాలా బాగా చేసామని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎవరికి వాళ్ళకి జస్టిఫికేషన్ ఉంది. ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు అంటే అక్కడ స్థానిక పరిస్థితుల వల్ల అలా జరుగుండొచ్చు అన్నారు. మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆయన కూడా అంతే, ఇంచుమించు స్థానిక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ వల్ల అలా జరుగుండొచ్చు, అంతేగాని ఎక్కడ జరగలేదని చెప్పారు. మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసు అనుకోండి, సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం చూసాం ఏకగ్రీవాల గురించి కూడా మాట్లాడారు. 2371 ఎంపీటీసీలు గతంలో ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి. అందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి పాలనకి నచ్చి పాలనకి ఇష్టపడిపోయి పోటీకి కూడా ఎవరు చేయలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2371 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాధీనం చేసుకుంది. 126 జడ్పీ స్థానాలు విజయం సాధించినటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు ఏంటి, మీరు సరే అధికారంలోకి వచ్చారు, ఉండేది కొంచెం టైమే, మరి ఇలాంటి సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు? వాళ్ళు ఏదో ఓటు వేసుకుంటారు, గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు, ఏదో వదిలేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కూటమి పోటీ చేయొచ్చు కదా, మరి ఎందుకు ఇలాంటి పరిస్థితికి ఎందుకు వస్తుంది? సో దీనివల్ల ఏమవుతుంది అంటే అదేదో ఒక పెద్ద గీత ముందు చిన్న గీత ముందు పెద్ద గీత గీస్తే ఎలా అయిపోతుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది మరి మీ కూటమికి. మరి ఏమంటారు మీరు? రాజుగారు, మీకు అలాగే ప్రైమ్ వీక్షకులకి, ప్యానెల్ అయినటువంటి ఇతర సోదరులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇనామస్ అనేటువంటి పదానికి, ఏకగ్రీవాలు అనేటువంటి పదానికి కూడా పెట్టింది మారు పేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు ఎలా వ్యవహరించింది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఉదాహరించారండి. అంటే ఆయన ట్వీట్ చేస్తూ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో ఎంపీపీ విషయంలో కావచ్చు, రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో బొమ్మనహల్ మండలంలో కావచ్చు, ఈ రెండు చోట్ల జరిగినటువంటి పరిణామాల గురించి, అక్కడ లోకల్ బాడీలో జరుగుతున్నటువంటి, అంటే స్థానిక ఎలక్షన్ లో ఎలా ఉంటదంటే సార్, లోకల్ గా అంటే ఒక్క గ్రామంలో ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, కనీసం వార్డ్ మెంబర్ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. అక్కడ లోకల్ గా వాళ్ళు అధికారాన్ని కోల్పోతున్నారంటే ఏ పార్టీ అయినా సరే కానీ వాళ్ళు కొంచెం హల్చల్ చేసేటువంటి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో పై అధిష్టానాలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళెవరికి సంబంధం ఉండదు. ఎంపీకి కానీ సంబంధం లేకుండానే స్థానికంగా వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, గ్రౌండ్ స్థాయిలో రాజకీయం తెలిసిన వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు, అంటే రెండు చోట్ల ఏదో జరిగినటువంటి చిన్న చిన్న ఘటనలు పట్టుకొని అది పెద్ద ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించారని చెప్పేటువంటి వ్యాఖ్యలతో పాటు, అంటే నెల తిరగకుండానే రాష్ట్రపతి గారి పరిపాలన కావాలని ఢిల్లీ వెళ్ళినటువంటి వ్యక్తి మహానటుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారండి. కానీ ఈ రోజు చిన్న విషయాన్ని కూడా పట్టుకుని దాని మీద రాజకీయం చేయడం, రచ్చ చేయడం తప్ప పూర్తిగా రెడ్డి గారు పూర్తిగా అభివృద్ధి దిశగా ఆలోచించడం కానీ, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లోంచి వస్తున్నటువంటి మద్దతు కానీ, కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల మద్దతుతోనే గెలిచి ఈ రోజు గ్రామ స్థాయి వరకు కూడా ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలా నెరవేర్చుకుని వెళ్తుంది, అలాగే అభివృద్ధి దిశగా ఎలా దూసుకుపోతుంది అన్నది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని వెనక ప్రజల సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఫ్యాక్షన్ ఏరియాలో ఇటువంటి కొంచెం ఎక్కువగా జరుగుతాయి. మామూలుగా సామరస్యంగా ఉన్న చోట్ల వేరేలా ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్షన్ ఏరియాలో కొంచెం ఎక్కువగా హడావిడి ఎక్కువగానే ఉంటది అక్కడ స్థానిక నాయకత్వంలో. కానీ దాన్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి ఏదో చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టడానికో, డిప్యూటీ సీఎం గారిని తిట్టడానికో, ఇతర మంత్రివర్గాన్ని తిట్టడానికో, ఎమ్మెల్యేలను తిట్టడానికో తప్ప కూటమి ప్రభుత్వానికి అనునిత్యం ఏదో కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసేస్తుంది అన్నట్టు, కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద అణచివేతలు, అరాచకాలు సృష్టించేస్తుంది అన్నట్టు ఒక పోర్ట్రేట్ చేయడం. ఇక్కడ పోలీసులు కూడా కీలుబొమ్మలుగా మారి పనిచేస్తున్నారు అని మాట్లాడు. అంటే నిజంగా కీలుబొమ్మల్లా పనిచేసింది ఎప్పుడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లు అనేవి ఎలా పనిచేసినాయి అంటే వాళ్ళకి అడ్డాలుగా పనిచేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఏ స్క్రిప్ట్ ఇస్తారో అక్కడ నాయకులు ఏం చెప్తారు అదే ఒక కీలుబొమ్మలా ఆ రోజు పనిచేసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడంలో కానీ చాలా చోట్ల పోలీసు వారు వాళ్ళ ఏదైతే కాకి యూనిఫామ్ వేసుకుంటారో
దానికి తగ్గట్టుగా ఈ రోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తీసుకొచ్చి ఏదో బూచిగా చూపించి ఏదో వాళ్ళని కూడా తప్పు పట్టడం, ప్రభుత్వ అధికారులను తప్పు పట్టడం, ఇక్కడ ఈసీని తప్పు పట్టడం, ప్రతి విషయంలోని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మహానుభావుడు. ఎప్పుడు కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయనే రాష్ట్రాన్ని పరిపాలించాలి. అంటే ఇక్కడ మనం చూసినట్టే చెదురుమదురు గట్ల 2 చోట్ల ఏదో జరుగుండొచ్చు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఎంటైర్ స్టేట్ మొత్తం ఇలాగే ఉండేదండి. ఒక విధ్వంసకాండగా ఉండేది. వెళ్ళి నామినేషన్ వేయడానికి అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత ఎంపీని ఎలా కిడ్నాప్ చేయించాడో ఆ రోజు చూసాం వైజాగ్ లో కూడా. అంటే ఇలాంటి వ్యక్తులు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద రాజకీయంగా పొలిటికల్ వర్డ్స్ మాట్లాడుతుంటే నవ్వుతున్నారు సార్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితిని చూసి. అంటే ఏది మర్చిపోరు ప్రజలు, ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా మర్చిపోరు. ఆ రోజు ఇనామస్ పేరుతో కనీసం మా జనసేనకు సంబంధించి చాలా మంది జన సైనికులు ఆ రోజు ధైర్యంగా నామినేట్ చేశారు ఎంపీటీసీలకు సంబంధించి. మేము కూడా చాలా మంది ప్రచారాలు చేసాం, చాలా కొంతమంది గెలిచారు, కొంతమంది గెలుపు దగ్గర దాకా వచ్చారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎకరాలు అమ్ముకుంటే మా వాళ్ళు 50,000 ఖర్చు పెట్టి ప్రచారాలు మాత్రమే వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది అదృష్టం కొద్ది ప్రజల మద్దతుతో గెలిచారు, కొంతమంది గెలుపు దగ్గర దాకా అధికమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నారు ఆ రోజు జనసేన స్థానిక ఎన్నికలు. కొంతమంది అయితే అసలు వాకౌట్ చేస్తారు. కొన్ని పార్టీలు అందరూ కూటమిలో కలిసిన పార్టీలే, పెద్ద పెద్ద పార్టీలు కూడా ఆ రోజు నామినేషన్ వేయడానికి కూడా భయపడినటువంటి పరిస్థితి సార్. ఆ రోజు జనసేన చాలా అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పరిపాలన అయితే మాత్రం మళ్ళీ ప్రజలు చూడాలని అనుకోవట్లేదు రాజు గారు.